హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అదే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది చూడడానికి వచ్చానండి. అదైతే చాలా అంటే చాలా విస్తీర్ణంగా చాలా బాగుంది. నేను ఎయిర్పోర్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో మనకు ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్లోకి ఇట్లా ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఇది ఎంట్రన్స్లోనే మనకు కొంచెం అక్కడ నేమ్ లాగా రాసి ఉంటుందండి, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని. మనకు ఎంటర్ అవ్వక ముందు కూడా స్టార్టింగ్లో కూడా పెద్ద పెద్ద లెటర్స్తో అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. మనం ఈ ఎయిర్పోర్ట్కి మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతామండి. ఎగ్జిట్ వచ్చి రైట్ సైడ్ నుంచి ఉంటుంది. ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతామండి. మనకి దీనికి ఇది వైజాగ్ నుంచి 45 కిలోమీటర్స్ ఉంటుందండి. త్రూ క్యాబ్ అయితే 1 అవర్ పడుతుంది, 1000 రూపీస్ అలా అవుతుంది. అలాగే బస్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి. బస్సులు కూడా ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి, నార్మల్ బస్సులు ఉన్నాయి. చక్కగా బస్సులో కూడా రావచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా లగేజ్ అంతా మనకు తీసుకెళ్ళడానికి కూడా ట్రాలీస్ అవన్నీ ఉన్నాయండి ఎంట్రీలో. మనకు డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా, ఈ పాయింట్లో మనల్ని డ్రాప్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వచ్చేసేయచ్చండి. పెద్ద వాక్వే ఉంటుంది మధ్యలో. సో మనం అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఇది ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది November 1, 2023లో పునాది స్టార్ట్ అయిందండి. నెక్స్ట్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. పీపీపీ మోడల్లో కట్టారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కట్టారు. ఇది చూసారు కదా, ఇది మోడల్ చూస్తే కూడా మనకు ఒక ప్లేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది, ఒక బర్డ్ లాగా ఉందండి. అలాగే ఇక్కడ చూసారంటే పెద్ద పూల్ ఉందండి, వాటర్ పూలు. చాలా అంటే చాలా అట్రాక్టింగ్గా ఉంది అదైతే. అలాగే నేషనల్ ఫ్లాగ్ కూడా ఇక్కడ ఉందండి. ఇవంతా కూడా చాలా గ్రీన్గా ఉంది, గ్రీనరీ అనేది ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో కూడా అండి మొత్తం కొబ్బరి తోటలు, అరటి తోటలు, అసలు ఎంత గ్రీనరీగా ఉందంటే అసలు మనం మాటల్లో వర్ణించలేమండి. అలాగే ఈ కొండలు కూడా చాలా బాగున్నాయి. ఇది చూసారు కదా, ఇది ఈ ఎయిర్పోర్టు మనల్ని ఒక బర్డ్, ఒక ప్లేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ చూడండి, పెద్ద పూల్ అండి, ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఈ పూల్ నుంచి అక్కడ కొంతమంది జనాలు వెళ్తున్నారు కదా, అక్కడ నుంచి ఒక వాక్వే ఉంది కదా, ఆ వాక్వే నుంచి మనం ఎగ్జిట్ అవ్వాలండి. ఎంట్రన్స్ వచ్చి ఇటు రైట్ సైడ్ ఉంటే దానికి డైరెక్ట్ ఆపోజిట్లో మనకు ఎగ్జిట్ అనేది ఉంటుంది. ఇక్కడ సెంటర్లో మనకు ఈ కొండపల్లి బొమ్మలు పెట్టారండి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా పెద్ద సైజులో కూడా బాగున్నాయి. ఇవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా చాలా బాగున్నాయండి. ఇది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి, అంటే గ్రీన్ఫీల్డ్ అంటే నార్మల్ ఎయిర్పోర్ట్కి గ్రీన్ఫీల్డ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఏదన్నా ఎయిర్పోర్ట్ అంటే కొంత స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే దాన్ని నార్మల్ ఎయిర్పోర్ట్ అంటారండి. బట్ ఇది గ్రీన్ఫీల్డ్ కాబట్టి, అంటే ప్లేస్ ఐడెంటిఫికేషన్ నుంచి మొత్తం ఎయిర్పోర్ట్ ఫినిష్ అయ్యే వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ చేస్తే, కన్స్ట్రక్షన్ చేస్తే దాన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారండి. ఇది మొత్తము ఇది 2203 ఎకరాస్లో కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. సో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత విస్తీర్ణంగా ఉందో. అసలు ఇంకా కూడా కొంత కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉందండి. సో దీనివల్ల ఈ చుట్టుపక్కల సిటీస్ కానీ, టౌన్స్ కానీ, ఈవెన్ విలేజెస్లో కానీ చాలా అంటే చాలా డెవలప్మెంట్ మనం చూడొచ్చు. ఎకనామికల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అలాగే అందరికీ కూడా ఇక్కడ జాబ్స్ కానీ, ఉపాధి కూడా బాగా ఉందండి. అంటే అది ఎలాంటిదైనా కూడా చదువుకున్న వాళ్ళకి కానీ, చదువుకోని వాళ్ళకి కూడా ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో భాగమై వాళ్ళు కన్స్ట్రక్షన్స్కి చేస్తారు కదా. సో అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ అనేది కొన్ని వేల మందికి ఈ చుట్టుపక్కల వాళ్ళకి జరుగుతుంది. సో దీనివల్ల మనకు అభివృద్ధి అనేది నాట్ ఓన్లీ విశాఖపట్నం, అలాగే విజయనగరం అండి, చుట్టుపక్కల ప్రాంతాలకి ఇది మనకు స్టేట్కే చాలా
ఎకనామికల్గా కానీ అన్ని రకాలుగా కూడా ఇది మంచి అభివృద్ధి అనేది తెచ్చిపెడుతుందండి. ఈ ఎయిర్పోర్ట్లో స్టార్టింగ్లో మనం ఎంటర్ అవుతాం కదా, అక్కడికి ఎంట్రింగ్ పాయింట్కి వచ్చామండి మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే ఎక్కువ గుర్తింపు పొందిన ఉంటాయో, ఐ మీన్ అంటే మన హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తా ఇక్కడ గుంటూరు సన్నమిర్చి, ఉదయగిరి వుడెన్ కట్లరీ, అలాగే తోలుబొమ్మలాట, అలాగే ఎట్టి కొప్పాక టాయ్స్, ఇలా అంటే మన స్టేట్లో ఏవైతే ఫేమస్సో వాటిని ఇక్కడ బాగా రిప్రజెంట్ చేశారండి వాల్స్కి. అదైతే చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్గా కూడా ఉంది. నెక్స్ట్ బంగినపల్లి మ్యాంగోస్ అండి. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకు ఎంతో ఇష్టమైన మ్యాంగోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ బెల్ బ్రాస్ క్రాఫ్ట్ అంటండి. అంటే మనకు ట్రెడిషనల్గా మనము బ్రాస్ ఐటమ్స్ని పూజకి వాటికి వాడతాం కదా, వాటిని కూడా అక్కడ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అపోలో ఫార్మసీ ఉందండి. దాని పక్కనే ఒక చిన్న కాఫీ షాప్ లాగా కూడా ఉంది. అపోలో ఫార్మసీలో అన్ని ఫార్మసీ ప్రోడక్ట్స్తో పాటు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. నెక్స్ట్ ఇది డిపాస్చర్స్, అంటే ఫ్లైట్ దిగి వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్తూ ఉన్నారండి. ఇది మామూలుగా మనకి ఇక్కడ డిపాస్చర్ కనిపిస్తుంది కదా, దాని లోపలికి మనకి ఎంట్రీ లేదండి. అంటే మనకు అక్కడి నుంచి బయట వరకే మనము మామూలుగా విజిటర్స్గా వెళ్ళిన వాళ్ళు చూడ్డానికి ఉంటుంది. నెక్స్ట్ ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఉంటుందండి. మామూలుగా ఇక్కడ కూడా వీడియో ఫొటోస్ అలా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ తీస్తున్నప్పుడు మనల్ని చూసి వీడియోస్ అంతా తీయొద్దు అని చెప్తున్నారు. బట్ కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే, అంటే కొంచెం దూరం నుంచి మాత్రమే వీడియోస్కి యాక్సెస్ ఉందండి, పర్మిషన్ ఇచ్చారు. అలాగే చూడండి, ఇక్కడ ఇది చాలా స్పేషియస్గా ఉండడం వల్ల మనకు చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి కూడా. అలాగే రన్వే అండి, మనకు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం చెప్పుకోదగ్గది పెద్ద రన్వే. ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే పైన రూఫ్ చూపిస్తున్నానండి. మనం అవుట్ సైడు ఎలా ఉందో చూసాం కదా, అంటే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ పైనుంచి ఒక బర్డ్ లాగా ఫ్లైట్ లాగా ఉందని చెప్పాను కదా, అలాగే అదే రిప్రజెంట్ చేస్తా పైన టాప్ రూఫ్ కూడా అలాగే ఉందండి. మనం పైకి చూస్తే సేమ్ అలాగే కనిపిస్తుంది. ఇది నాకు ఈ వీడియో తీయడానికి సరిగ్గా కుదరలేదు. మనం చూస్తే మాత్రం బయట ఎలా ఉందో ఒక బర్డ్ ప్లేన్ లాగా లోపల కూడా చూడడానికి, అంటే లైటింగ్స్ పెట్టడం వల్ల అది మనకు బాగా ఎలివేట్ అవుతా మనకు చూడడానికి చాలా అట్రాక్టింగ్గా ఉంది. అలాగే ఇది పెద్ద రన్వే అని చెప్పాను కదా, రన్వే మొత్తం 3800 కిలోమీటర్ల రన్వే అంటండి. ఒకటేసారి 18 ఎయిర్ క్రాఫ్ట్స్ని మనం ఆ రన్వే మీద నుంచి వెళ్ళడానికి ఉంటుంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ అంటేనే చాలా పెద్దగా ఉంటుంది కదండి, అలాంటివి ఎట్ ఏ టైం 18 ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటివి ఆ రన్వే మీద వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంత పెద్ద రన్వే అంటండి ఇది. ఇది చూసారా, ఇక్కడ మన కూచిపూడి డ్యాన్స్ ఉంది కదా, ఆ డ్యాన్స్లో భంగిమలండి, వాటిని కూడా చక్కగా ఇక్కడ రిప్రజెంట్ చేశారు. అంటే ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా, వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు కదండి, వాళ్ళు మన ఈ ఎయిర్పోర్ట్కి రాగానే ఫస్ట్ ఇవన్నీ చూస్తారు కదా, చూసినప్పుడు వాళ్ళకి ఈజీగా అంటే ఈ స్టేట్లో ఇవి ఫేమస్ అనేది అంటే వాళ్ళు ఇష్టపడి పర్చేస్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ బంగినపల్లి మ్యాంగోస్, నెక్స్ట్ అరకు వ్యాలీ కాఫీ, అరాబికా కాఫీ, ఇది పక్కనే వైజాగ్ పక్కనే అరకు ఉంది కదా, అది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే కదండి. అక్కడ ఫేమస్ ఏంటి, అరకులో కాఫీయే కదా, సో దాన్ని కూడా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ ఫ్లైట్స్ మనకి ఎలాగైతే రైల్వే స్టేషన్లో డిస్ప్లే చేస్తారో అలాగే ఇక్కడ కూడా ఫ్లైట్స్ ఏ ఫ్లైట్స్ ఎప్పుడు వస్తాయి, ఆ టైమింగ్స్ కూడా మొత్తం నీట్గా చక్కగా అక్కడ మనకు బోర్డులో ఎప్పటికప్పుడు డిస్ప్లే అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, గుంటూరు సన్నమిర్చి, అక్కడ డిపాస్చర్స్ దగ్గర పెట్టారు, ఇక్కడ అరైవల్స్ దగ్గర పెట్టారు. అక్కడ ఒకవేళ అక్కడ చూడడం మిస్ అయితే ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూడడం మిస్ అయితే అక్కడ చూస్తారు. నెక్స్ట్ బందర్ లడ్డు, నెక్స్ట్ తోలుబొమ్మలాట, మనకు మార్కెటింగ్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉందండి ఇది ఇలా వీటిని రిప్రజెంట్ చేయడం వల్ల.
మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ అక్కడ ఏం ఫేమస్సో ఫుడ్ కానీ ఏదన్నా అవే కదా ఫస్ట్ చూస్తాము. ఇక్కడ ఏం టూరిజం వైపు కూడా మనం ఆలోచిస్తే టూరిస్టులకు కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వైజాగ్ అనేది 45 కిలోమీటర్సే. సో 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వైజాగ్ నుంచి అరకు, ఇలా ఈ కనెక్టివిటీ కూడా టూరిజంకి కూడా మంచి గ్రోత్ అనేది ఉందండి ఈ ఎయిర్పోర్ట్ వల్ల. నెక్స్ట్ ఇక్కడ చూసారంటే ఇది అరైవల్స్ అండి. ఇక్కడైతే అసలు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్గా వాళ్ళు తీయొద్దు అని చెప్పారు. సో అందుకని కొంచెం దూరం నుంచి నేను అలా వీడియో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది సెక్యూరిటీ కూడా ఉన్నారండి. మన సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా, సివిల్ ఏవియేషన్ మినిస్టరు, యూనియన్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు, ఆయన వస్తున్నారు అనేసి చాలా అసలు తీయొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పారు. సో అందుకే మేము ఇంకా తీయలేదండి అక్కడ అంత క్లారిటీగా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అక్కడి నుంచి అరైవల్స్ నుంచి మనం ఇలా వచ్చేస్తే ఇట్లా రైట్కి వచ్చేస్తే ఇక్కడి నుంచి మనకి ఎగ్జిట్ అండి ఇది. ఇక్కడ నుంచి ఏముండదు. ఇక్కడ బ్రిక్స్ సమ్మిట్ జరిగిందండి 22nd, 23rd జరిగింది ఈ మంత్లో. అది రాడిసన్ బ్లూ హోటల్లో జరిగింది. బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ సమ్మిట్ జరిగింది. దాన్ని కూడా అక్కడ ఒక పోస్టింగ్ లాగా పెట్టారు. నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఉదయగిరి వుడెన్ కట్లరీ, బొబ్బిలి వీణ, తోలు బొమ్మలాట, ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ స్టార్టింగ్లో పెట్టినట్టే పెట్టారు. ఇక్కడ చూసారు కదా ఈ కొండపల్లి బొమ్మలు, ఇవి చాలా అంటే చాలా పెద్ద సైజులో పెట్టారండి. వచ్చిన ప్రతి ఒక్కరూ వాటిని చూసి ఫొటోస్, సెల్ఫీస్ అలా తీసుకుంటా ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడ మనకి ఇక్కడి నుంచి ఇంక ఇది ఎండింగ్ అండి. ఇంకా మనం వెళ్ళిపోయే ఎగ్జిట్ ఇటు నుంచే ఉంటుంది మనకు. ఒకసారి ఇవి చూడండి జూమ్లో ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. సో ఇది ఓవరాల్గా మనకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అండి. నెక్స్ట్ ఇక్కడ ఈ వాటర్ పూల్ ఉంది కదా, ఈ పూల్ ఎండింగ్కి మనం వెళ్ళిపోతామండి. ఎగ్జిట్ ఉంటుంది. అదే టైంకి మన యూనియన్ మినిస్టర్ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చారు. సార్ని నేను చూశానండి. సార్ చాలా ఓపిక్గా, చాలా ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరిని పలకరించడం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ, అంత బిజీలో కూడా వాళ్ళకి ఫొటోస్కి అనుమతి ఇవ్వడం కానీ అదంతా చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా అందరితో బాగా మాట్లాడారు. నేను కూడా సార్తో ఫోటో తీసుకోవడం అయితే జరిగిందండి. సార్ చాలా బిజీ అయినప్పటికీ అందరి కోసం ఒక 1/2 అవర్ టైం అయితే అక్కడ స్పెండ్ చేశారు. సో నేను కూడా ఫోటో అయితే తీసుకున్నానండి. సార్ని కలవడం అనుకోకుండా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇది ఓవరాల్గా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి అండి. ఒకసారి ఇది అవుటర్ లుక్ కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే వైజాగ్ ఎవరైనా వస్తే తప్పకుండా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఒకసారి చూడండి.